హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మానవ హక్కులు ఆర్టికల్స్ పార్ట్ 2 చూద్దాం ఫ్రెండ్స్. ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియో పార్ట్ 1లో 1-15 వరకు ఆర్టికల్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మిగిలినటువంటి ఆర్టికల్స్ 16-30 వరకు మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, మానవ హక్కులు ఆర్టికల్ 16 వివాహం చేసుకోవడం మరియు కుటుంబాన్ని ఏర్పరచుకోవడం అనే హక్కును గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 17 సొంతంగా కానీ ఇతరులతో కలిసి కానీ ఆస్తి హక్కు అన్న అంశం గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 18 మతం మరియు విశ్వాసం స్వేచ్ఛ అన్న అంశాలను గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 19 భావ ప్రకటన హక్కు మరియు అభిప్రాయ వ్యక్తీకరణ హక్కును గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 20 స్వేచ్ఛగా శాంతియుతంగా సమావేశం అయ్యేందుకు, సంఘంగా ఏర్పడేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అన్న అంశం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికి తమ దేశంలో ప్రభుత్వ సేవలను సమానంగా పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 22 సామాజిక భద్రతా హక్కును గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 23 పని హక్కును గురించి, ఆర్టికల్ 24 విశ్రాంతి మరియు వినోద హక్కులను గురించి, ఆర్టికల్ 25 తగిన జీవన ప్రమాణాలను పొందే హక్కును గురించి, ఆర్టికల్ 26 విద్యా హక్కును గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 27 సాంస్కృతిక కళలు మరియు శాస్త్ర జీవిత హక్కులను గురించి, ఆర్టికల్ 28 నిర్దేశించిన హక్కులు సంపూర్ణంగా సహకారమయ్యే సామాజిక అంతర్జాతీయ పరిస్థితులను పొందే హక్కును గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 29 సమాజం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉంటాయి అన్న అంశం గురించి వివరిస్తుంది. చివరిగా ఆర్టికల్ 30 హక్కులు విడదీయలేనివి అన్న అంశం గురించి తెలియజేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.